नवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः तिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు. ప్రత్యేక వార ఫలాలు. ఈ వార ఫలాలు మార్చ్ 20వ తేదీ నుంచి మార్చ్ 26వ తేదీ వరకు. ముందుగా జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ప్రశంస. కుజ దోషాలు. తరచుగా ఈ కుజ దోషాల గురించి వింటుంటాం. ఈ కుజ దోషాల గురించి, జాతక చక్రంలో ఉన్న కుజ దోషాల గురించి భయపడే వాళ్ళ సంఖ్య ఎక్కువనే, భయపెట్టే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువనే ఉంటుంది. అయితే ఈ కుజదోషం ఏమిటి, ఈ కుజదోషానికి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి, ఎవరికి కుజదోషం ఉంటుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీకు ప్రత్యేకమైన ఒక వీడియో తెలియజేస్తాను. కానీ ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కుజదోషాలకు మనకున్నటువంటి 27 నక్షత్రాలలో కుజదోషాలకు సంబంధించి 13 నక్షత్రాలకు కుజదోషాలు వర్తించవు. అలాగే కొన్ని రాసులు కూడా ఉన్నాయి, అది ప్రత్యేక అంశంలో చెప్తాను. కుజదోషరహిత నక్షత్రాలు ఏమిటి, ఈ కుజదోషాలు అన్వయించబడే నక్షత్రాల గురించి తెలుసుకుంటే మనకు ఉన్నటువంటి 27 నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలకు కుజదోషము వర్తించదు. ఈ విషయంలో నేను కొన్ని నక్షత్రాల పేరు తెలియజేస్తాను. అశ్వని నక్షత్రానికి కుజదోషం వర్తించదు. మృగశీర్ష నక్షత్రము, పునర్వసు నక్షత్రము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, ఉత్తర ఫల్గుణి నక్షత్రము, స్వాతి నక్షత్రము, అనురాధ నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు. ఈ నక్షత్రాలకు కుజదోషము అన్వయించబడదు. అలాగే కొన్ని రాశులు కూడా ఉన్నాయి. కేవలం మనం ఇప్పుడు నక్షత్ర పరంగా తీసుకున్నాం. ఈ నక్షత్ర పరంగా తీసుకున్నటువంటి ఈ కుజదోషాలు దాదాపుగా 13 నక్షత్రాలకు కుజదోషము పెద్దగా అన్వయించబడదు. వారఫలాలు. ఈ వారఫలాలు శ్రీ ప్లవనామ సంవత్సరం ఫాల్గుణ బహుళ విధియ ఆదివారం నుండి ఫాల్గుణ బహుళ నవమి శనివారం వరకు ఈ వారఫలాలు తెలియజేయబడుతున్నాయి. 20వ తేదీ నుంచి 26వ తేదీ. చంద్రుడు చిత్తా నక్షత్రం నుంచి ప్రారంభమై, చిత్త అంటే కన్యా రాశి నుంచి ప్రారంభమై తుల, వృశ్చికం, ధనస్సు నక్షత్రం వరకు సంచారం జరుగుతుంది. ఈ నక్షత్ర చంద్ర సంచారాన్ని బట్టి వివిధ రాశులకు ఏ విధంగా మరి దినఫలాలు, వారఫలాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. ఈ వారంలో కొన్ని ప్రత్యేకమైన గ్రహ మార్పులు, చేర్పులు. 20వ తేదీ శ్రవణ నక్షత్రం 3వ పాదంలో కుజుని ప్రవేశం, పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదంలో బుధుని ప్రవేశం, అలాగే సాయన ప్రకారంగా మేష సంక్రమణం జరుగుతుంది. సాయన పద్ధతిలో వాళ్ళు మనకన్నా ముందుగా ఒక 15-20 రోజులు ముందుగా ఉంటారు. 21వ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, శ్రవణ నక్షత్రం 4వ పాదంలో శుక్ర ప్రవేశం, 22వ తేదీ పూర్వభాద్ర 3వ పాదంలో బుధుని ప్రవేశం, 23వ తేదీ గురుమౌఢ్య అంతం కూడా జరిగిపోతున్నది ఆ రోజు. 24 ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం,
పూర్వభాద్ర 4వ పాదం మకర రాశిలో బుధుని యొక్క ప్రవేశం 24వ తేదీన జరుగుతున్నది. అలాగే ధనిష్ట నక్షత్రం మొదటి పాదంలో శుక్రుడు కూడా ప్రవేశిస్తున్నాడు. 26వ తేదీ మనకు శ్రవణ నక్షత్రం 4వ పాదంలో కుజుడి ప్రవేశం, ఉత్తరాభాద్ర మొదటి పాదంలో బుధుని ప్రవేశం. ఈ మార్పులన్నీ కూడా చాలా మటుకు మనకు మకర రాశి, కుంభరాశి, మీనరాశిలోనే గ్రహాలను ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఇలా ఉన్నాయి. ఈ వారంలో ప్రత్యేకత 23వ తేదీ గురుమౌఢ్యం సమాప్తం కాబోతున్నది. 25వ తేదీ శైవనక్తం. ఇది ఈ వారానికి సంబంధించిన విశేషాంశాలు. మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్థలాభం, యశోముదం. మేషరాశి వారికి 20-21వ తేదీ వరకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్ర సమావేశాలు ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తారు. తర్వాత భార్యాభర్తల మధ్యన, బంధువుల మధ్యన, ఇతరుల మధ్యన కూడా సాన్నిధ్యాలు బాగా ఏర్పడతాయి. తర్వాత కొంత ప్రయాణ సూచనలు శుభకరంగానే ఉంటాయి. ఆ తర్వాత 21వ తేదీ మధ్యాహ్నం వరకు మీకు పరిస్థితులను అనుకూలంగా ఉండి 21వ తేదీ మధ్యాహ్నం తర్వాత కొంతవరకు మీకు మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. 22, 23, 24వ తేదీలలో అయినంత వరకు మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. మీరే కాక మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ గురించి, తల్లిదండ్రుల గురించి కూడా. తర్వాత సామాన్యంగా మేషరాశి వారికి 23, 24వ తేదీల్లో ఎలాంటి వ్యవహారాలు చేపట్టడం అంత అనుకూలంగా కాదు. తర్వాత దూర ప్రయాణాలు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి గృహ సంబంధం విషయాలలో కొన్ని బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి. తర్వాత ఆరోగ్య విషయంలో ఎవరికైనా వైద్య సలహాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతవరకు భయము, భ్రాంతులతో కూడా ఉంటారు. ముఖ్యంగా మేషరాశికి సంబంధించినంత వరకు స్త్రీలకు 23, 24 కొంత అసౌకర్యంగానే ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో నిరాసక్తత, నిర్లిప్తత ఉంటుంది. ఈ విధంగా మీరు మేషరాశి వారు కొంత గమనించుకొని ఉండవలసినటువంటి అవసరం. 25, 26వ తేదీల్లో కొద్దిగంత మార్పు అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా అంత ఉత్సాహం ఉండకపోవచ్చు. మేషరాశి వారికి ఈ వారం చివరిలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఏర్పడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కొంత ఆందోళన చెందుతారు. బంధువులతో కానీ, మీ కింద పనిచేసే వారితో కానీ కొంత విరోధాలు కూడా వస్తాయి. తర్వాత ఆహార విహారాల యందు కొంత లోపాలు ఏర్పడతాయి. అసౌకర్యంగా ఎక్కువగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు ఈ వారంలో అయినంత వరకు వ్యవహారాలకు, ముఖ్యమైన నిర్ణయాలకు, ఆర్థికపరమైన విషయాలకు చాలా దూరంగా ఉండండి. బంధు విరోధాలు లేకుండా చూసుకోండి. కొంత శారీరక బలహీనతలు, నిస్త్రాణత ఇలాంటివి కూడా ఉంటాయి. భోజనం అసౌకర్యంగా, అరుచిగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద పర్సనల్ వ్యవహారాలలో చాలా అనీజీగా ఉంటుంది మేషరాశి వారికి. మేషరాశికి సంబంధించినంత వరకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు, వ్యవహార రంగంలో ఉన్నటువంటి వారు, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు, సామాన్య జీవితాలు, సామాన్య వృత్తులు అవలంబించే వాళ్ళందరూ కూడా ఈ వారం కాస్త మోడరేట్గానే ఉంటుంది. అంటే సర్వసాధారణమైనటువంటి రోజుగానే చెప్పాలి. విశేషించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం వీల్లేదు. అశ్వని నక్షత్ర జాతకులకు ఈ వారాంతంలో కలుగుతున్న కొన్ని మార్పుల వల్ల వృత్తిపరమైన విషయాలలో కొంత నిందలు పడడం కానీ, అలసత్వం రావడం కానీ, కొంత పెనుభారం మీద పడడం కానీ జరగవచ్చు. కుటుంబ వ్యవహారాలలో కూడా ఏదో నిరాసక్తత ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులకు కొంత అధిక బాధ్యతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు ఉత్సాహంగానే మీరు కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతారు. కృత్తికా నక్షత్ర జాతకులు చాలా వరకు కూడా వ్యవహారాలలో, ఆర్థికపరమైన విషయాలలో లేదా వృత్తికి సంబంధించినటువంటి విషయాలలో కొంత ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యులతో కూడా కొంత వాద వివాదాలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అవగాహన లోపాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరి కృత్తికా నక్షత్రానికి సంబంధించినంత వరకు కుజదోషము లేదు అని చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో మీరు ఈ వీడియో ప్రారంభంలో ఉన్నటువంటి వివరణ చూడవచ్చు. మరి మేషరాశి వారికి ఈ వారం
మీ యొక్క పర్సనల్ లైఫ్, మీ ప్రొఫెషనల్కి సంబంధించినవి సాధారణంగానే ఉంటుంది. కొంతవరకు ఉత్సాహంతో కనబడ కూడా నాటకీయతగానే కనబడుతున్నది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కాస్త మీరు ఆలస్యం చేయడమే అనుకూలంగా ఉంటుందని చెప్పడం జరుగుతున్నది. మేషరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు: బుధ ఆదిత్య స్తోత్రాలు, బుధుని గురించి సూర్యుని గురించి ప్రత్యేకంగా పూజ చేసుకోండి. ఏదైనా దేవాలయంలో కానీ మరి ఎక్కడైనా కానీ మీరు ఒక 14 ప్రదక్షిణలు చేయండి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణ కూడా చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్ధం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత అలసత్వం ఉన్నా, నిరాసక్తత, నిర్లిప్తత ఉన్నా కూడా ఈరోజు ఆదివారం మధ్యాహ్నం నుంచి మీ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. 21, 22, 23, 24వ తేదీలన్నీ కూడా మేషరాశి వారికి చాలా విశేషంగా కలిసి వచ్చేటువంటి కాలం. మీ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. బంధుమిత్రుల సమావేశాలు ఉంటాయి. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి విదేశయానాలు కానీ విదేశం నుంచి పొందేటువంటి వార్తలు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కూడా చాలా అనుకూలతగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంత సంతోషాన్ని నింపుకుంటారు. అయితే కొంత మీరు వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా కొంతవరకు ఉంటుంది. అలాగే మీరు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండడానికి కూడా కొంత యోగ శాస్త్రము ఇట్లాంటివన్నీ కూడా మీరు అవలంబించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎటొచ్చి వృషభ రాశి వారికి 25, 26వ తేదీలలో మాత్రం మీకు సాధారణమైన జీవితం. మీరు అయినంత వరకు ఆర్థిక వ్యవహారాల విషయంలో కొంత దూరంగా ఉండండి. అజీర్ణామయ సంతాపం జానుబాధాంత తైవచ. అయినంత వరకు కూడా వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించి ఉండాలి. కొంత మీరు మీ అనుభవంతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరాలు ఉంటాయి. కొత్త నిర్ణయాలకు మాత్రం చాలా దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వృషభ రాశి వారు రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొంత కలిసి వచ్చేటువంటి కాలం. ఈ వారం చివరిలో వస్తున్నటువంటి మార్పు, బంధుమిత్రుల సమావేశాలు ఉండవచ్చు. కొంత అధిక ద్రవ్యము ఖర్చు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. కృతికా నక్షత్ర జాతకులకు స్వల్ప అనారోగ్యాలు కానీ వాద వివాదాలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు కుజదోషం వర్తించదనే చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు: కేతు అష్టోత్తరాన్ని జపం చేసుకోండి. ఏదైనా ఒక మేడి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేయండి, బాగా ఉంటుంది. అలాగే బుధాదిత్య స్తోత్రాలు కూడా మీకు అనుకూలంగానే కలిసి వస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్ధం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశికి 20వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ వరకు సాధారణమైన జీవితమే ఉంటుంది. ప్రతి పనిలో అలసత్వం జరుగుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు కూడా ఉంటాయి. గృహ సంబంధమైన బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. వృత్తి సంబంధమైన విషయాలలో కూడా కొంత ఎక్కువగానే ఆలోచన చేస్తారు. ఎటొచ్చి 22వ మధ్యాహ్నం నుంచి 23, 24వ తేదీల్లో మిథున రాశి వారికి చాలా సౌకర్యకరంగా ఉంటుంది. ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో పాల్గొనడం జరగవచ్చు. మీరు ఎక్కువగా రాజకీయపు సందర్భం ఆలోచనలు కానీ, మతపరమైన విషయాలలో ఎక్కువగా చర్చలు కానీ ఇత్యాదులు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంత వైద్య ఆలయాలు సందర్శించడం, అంటే హాస్పిటల్స్ సందర్శించడం కూడా జరగవచ్చు. పెద్దల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల యొక్క సలహాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం మిథున రాశి వారికి కనబడుతున్నది. ఎటొచ్చి 25, 26వ తేదీలు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి ఏర్పడబోతున్నాయి. అన్ని విధాల గౌరవం, సౌకర్యము ఇలాంటివి కూడా పొందగలుగుతారు. అయితే మిథున రాశి వారికి ఈ వారాంతంలో కలుగుతున్నటువంటి మార్పుల మూలకంగా అపవాదో దూషణంచ అన్న సౌఖ్యం నిరాకృతి,
అంటే మీరు చేస్తున్నటువంటి పనుల విషయంలో మీ వృత్తులు, ఉద్యోగాలనండి, ఏదన్నా అనండి, మీ జీవన విధానానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత ఆందోళన చెందేటువంటి అవకాశాలు ఈ వారాంతం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మునుముందు మీరు వృత్తి ఉద్యోగాలలో మీ వ్యవహారాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరాలు మిథున రాశి వారికి ఎక్కువగా కనబడుతున్నది. అయితే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు ప్రత్యర్థులతో సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి పోటీతత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఈ వారంలో మిథున రాశి వారు ఎలాంటి ట్రేడింగ్ వ్యవహారాలు కానీ అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. మిథున రాశికి సంబంధించినంత వరకు స్త్రీలకు 23, 24వ తేదీ కొంత అసౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులు ఈ వారంలో ఏర్పడుతున్న కొన్ని మార్పుల మూలకంగా ప్రయాణ సూచనలు కానీ, అధికంగా ద్రవ్యం ఖర్చు కానీ జరగవచ్చు. కొంత ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల కొన్ని మిశ్రమ ఫలితాలు పొందేటువంటి పరిస్థితులే ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు కదాచితుగా మీకు ఏదో ఒక ఆనందం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితులు కూడా మీరు ఊహించిన దానికన్నా ఆకస్మికంగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు పునర్వసు నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మరి మిథున రాశికి సంబంధించి మిథున రాశి వారికి ఈ వారంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, వృత్తిపరమైనటువంటి జీవితాలన్నీ కూడా ఈ వారాంతంలోనే కొంత మీకు అనుకూలత బాగా కనబడుతున్నది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ వారాంతంలోనే కొంత అనుకూలత కనబడుతున్నది. మీరు అయినంత వరకు ఇతరులను విషయంలో క్రిటిసిజం చేయడం కానీ, ఇతరుల క్రిటిసిజాన్ని కానీ తట్టుకోవడానికి మీరు అంటే సమాయత్తం కావాల్సినటువంటి అవసరాలు కనబడుతున్నాయి. మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్ర జాతకులకు కుజదోషము వర్తించదు. దీనికి సంబంధించి కొన్ని వివరాలు ఈ వీడియో ప్రారంభంలో తెలియజేశాను, దయచేసి చూడగలరు. ఈ కుజదోషానికి సంబంధించిన విషయంలో చాలా విషయాలు ఆలోచించి చెప్పేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీరు వ్యక్తిగతంగా మాతో సంప్రదించినట్టయితే దీనికి సంబంధించిన వివరాలు మీకు ఎక్కువగా తెలియజేస్తాము. అనుకూలంగా అన్ని విధాలు తెలియజేయడానికి అవకాశం ఉంది. మిథున రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ చంద్రుని యొక్క స్తోత్రము, బుధుని యొక్క స్తోత్రము చదువుకోండి. ఏదైనా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణలు చేసి బుధునికి సంబంధించినంత వరకు పెసలు దానం చేయండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఆదివారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంటుంది. అనుకోని విధంగా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో కలయికలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఏదైనా ఒక ప్రయాణం కూడా సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు ఎక్కువగా 22వ తేదీ ప్రయాణాలు ఏర్పడవచ్చు. 22 మధ్యాహ్నం నుంచి 23, 24వ తేదీలన్నీ కూడా మీకు అనుకూలంగానే కనబడుతున్నాయి. అయితే ఇంచుమించు ఈ కర్కాటక రాశి వారు 22, 23, 24వ తేదీలలో మీ వ్యక్తిగతమైన పనులు అంటే ప్రయోజనాలు, మీకు సంబంధించిన విషయాలు, వృత్తికి సంబంధించినటువంటి విషయాలలో కొంత అలసత్వం ఉంటుంది. చాలా అకాల భోజనాలు, ఆయాసం ఎక్కువగా పడతారు. మరి స్త్రీలకైతే కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భావోద్వేగంతో ఉండేటువంటి కర్కాటక రాశి వారికి 22, 23, 24వ తేదీలలో ఏదో ఒక మానసికంగా ఆందోళన, కొంత ఎక్కువగా శ్రమ పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇటు వచ్చి మీకు 25, 26వ తేదీల్లో చాలా అనుకూలత కనబడుతున్నది. అన్ని పరిస్థితులు, అన్ని సమస్యలకు పరిష్కారాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితులకు కూడా పరిష్కారాలు ఏర్పడతాయి. ఏవైనా కొత్త ఆలోచనలు కూడా చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ ఆరోగ్యంలో ఇంతకు ముందుగానే దీర్ఘకాలిక వ్యాధులతో కానీ ప్రతినిత్యం ఔషధాలు వాడేటువంటి వాళ్లకు ఈ వారాంతంలో కలుగుతున్న కొన్ని మార్పుల వల్ల ఒకసారి మీరు
వైద్యపరమైనటువంటి సలహాలు, వైద్యపరమైనటువంటి చికిత్సలు కొన్ని అవసరం కూడా కావచ్చు. ఏదైనా ఆరోగ్య విషయంలో మార్పులు, ఆహార విషయంలో మార్పులు కూడా కలగబోతున్నాయి. ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంత ఆందోళనలు చెందబోతున్నారు. అయితే వారం అనుకూలంగా ఉన్న మునుముందు ఈ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. బంధు మిత్రులతో కానీ, తర్వాత మీ కింద పనిచేసే వారితో కానీ చిన్న చిన్న వైరుధ్యాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈ వారాన్ని సాధారణమైన వారంగానే తీసుకోవడం బాగుంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొన్ని కలుగుతున్న మార్పుల వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కానీ సమస్యల పరిష్కారాలకు మాత్రం మీరు ప్రయత్నించవలసి ఉంటుంది. పుష్యమి నక్షత్ర జాతకులకు కొంత ఆవేదన, మానసిక శారీరక వేదన చెందే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ మూలకంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల విషయంలో కొంత ఉత్సాహంగానే ఉంటారు. ఏదో ఒక శుభకార్యానికి సంబంధించిన విషయాలలో మీ యొక్క ఆలోచనలు ఎక్కువగానే ఉంటాయి. అయితే కర్కాటక రాశికి సంబంధించి ఏ రంగంలో పనిచేసేవారైనా ఆ రంగంలో సాధారణంగానే ఉంటుంది. ఇంకా మీరు కొంత ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించవలసిందే తప్ప ప్రత్యేకించి ఏవైనా కార్యక్రమాలు, నిర్ణయాలు చేయడానికి చాలా వరకు ప్రతికూలంగానే ఉంటుంది ఈ వారం. కాబట్టి ఈ వారానికి ప్రత్యేకంగా విశేషించి ఇలాంటి పరిస్థితులు అనుకూలంగా లేవనే చెప్పవచ్చు. అయితే కర్కాటక రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో కేతు గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. కుజదోషానికి సంబంధించినంత వరకు కర్కాటక రాశిలో పునర్వసు కానీ, పుష్యమి కానీ, ఆశ్లేష కానీ ఈ 3 నక్షత్రాలకు కుజదోషం వర్తించదు అనే శాస్త్రం తెలియజేయబడుతున్నది, శాస్త్రంలో చెప్పబడుతున్నది. ఈ వివరాలకు ఈ వీడియోలో కొంత ప్రధానాంశంగా ప్రారంభంలో తెలియజేశాను. ప్రత్యేకంగా మీరు కుజదోషాలకు సంబంధించిన విషయంలో నేరుగా మాతో ప్రస్తావించవచ్చు, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. అయితే ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి వారి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత అనీజీగా, అసౌకర్యంగా ఉన్న మీకు దినమధ్యం నుంచి పరిస్థితులు చాలా అనుకూలంగా ఏర్పడుతున్నాయి. 21, 22 వరకు కూడా మీ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి, మీరు అనుకున్నటువంటి పనులు చక్కగా నెరవేర్చగలుగుతారు. బంధుమిత్ర సమావేశాలు కూడా ఉంటాయి. చిన్నపాటి ప్రయాణాలు కూడా ఉండవచ్చు. చాలా అనుకూలతగా ఉంది. 22 దినాంతం నుంచి మార్పులు రాబోతున్నాయి. 23, 24 గృహ సంబంధమైన వ్యవహారాలలోనే ఎక్కువగా సతమతం అవుతూ ఉంటారు. కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. అలాగే స్త్రీ మూలకంగా, పిల్లల మూలకంగా, అంటే ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మీరు ఈ వారాంతం వరకు పరిస్థితులన్నీ కూడా నెమ్మదిగా అధిగమించడానికి, సమస్యలను అధిగమించడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఎలాంటి తొందరపాటు మీకు అంత అనుకూలం కాదు. తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేహాలస్యం, మనస్తాపం, సుహృత్క్లేశం, ధనం వ్యయం. అయినంత వరకు అయిన వారితో విభేదాలు లేకుండా చూసుకోండి. కొంత సోమరతనం లేదా అలసత్వం ఇదెలాంటివన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతంలో ఒక మార్పు రాబోతున్నది. ఆ మార్పు వల్ల కూడా మీకు కొంత అసౌకర్యంగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యవహారికంగా కానీ, ఏ ఉన్నతమైన ఉద్యోగాల్లో కానీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేయడానికి అనుకూలం కాదు. మరి ఆర్థికపరమైన విషయాల విషయంలో చాలా ఇబ్బందులు ఏర్పడవచ్చు. అంటే ఇవి ఈ వారంలో జరుగుతాయని కాదు, ఈ వారంలో కలుగుతున్న మార్పు వల్ల ఒక ప్రధానమైనటువంటి మార్పు. మీకు బుధుడు నీచపడుతున్నాడు. ధనాధిపతి అయినటువంటి, ధనస్థాన లాభాధిపతి అయినటువంటి బుధుడు నీచపడుతున్నాడు. కాబట్టి కొంత ఆరోగ్యంలో, ఆర్థికపరమైనటువంటి విషయంలో కొంత మార్పులు రాబోతున్నాయి అని తెలియజేయడానికి చెప్తున్నాను ఇదంతా. కానీ మొత్తం మీద
సింహరాశి వారు మెల్లమెల్లగా సమస్యలను పరిష్కరించుకోవడానికే ముందుకెళ్ళాలి. అంటే ఇక్కడ ఏముంటుందంటే ఉత్సాహం ఒకవైపు ఉంటుంది, నిరుత్సాహం ఒకవైపు ఉంటుంది, ఆసక్తి అనాసక్తి అన్నీ మిశ్రితమైనటువంటి గుణగణాలతో మీరు అప్పుడే ఉత్సాహం అప్పుడే నిరుత్సాహంతో ఈ వారం అంతా గడుపుతారు అని చెప్పడం జరుగుతున్నది. దీనివల్ల మీరు కొంతవరకు మీ శరీరంలో కూడా ఆరోగ్యంలో ఉష్ణతత్వం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే సన్ స్ట్రోక్స్ కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఎండలో ప్రయాణాలు ఇత్యాదుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద మెడికల్ కేర్ అవసరమని సింహరాశి వారికి తెలియజేయబడుతున్నది. మఖా నక్షత్ర జాతకులకు ఏదో తెలియని అలసత్వం, ఆవేదన, ఇబ్బందులు, మానసిక ఆందోళనలు ఈ వారంలో ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులు కొంత తట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని విషయాలలో మీరు కొంత ఉత్సాహంగానే ఉండి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు తరచుగా కుటుంబ సభ్యులతో వాద వివాదాలలో కూరుకొనిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలలో కూడా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద సింహరాశికి సంబంధించి ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా, ఏ రంగానికి చెందిన వారైనా ఈ వారాన్ని మీరు కొంత సాధారణంగానే తీసుకోవాలి. ప్రత్యేకమైన మార్పులు ఈ వారంలో చేయడానికి అంత అనుకూలంగా లేదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సాధారణ జీవితానికి ప్రాధాన్యత ఉంది, కానీ ప్రత్యేకమైన సుఖాన్ని పొందేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి అంతగా కనబడడం లేదు. సింహరాశికి సంబంధించి సింహరాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కుజదోషము వర్తించదు అని శాస్త్రం తెలియజేయబడుతున్నది. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు ఈ వీడియో ప్రారంభంలో ఇంట్రడక్షన్లో ఇచ్చాను. ప్రత్యేకమైన మీ సందేహాలు ఏవైనా ఉంటే మీరు మాతో నేరుగా ప్రస్తావించవచ్చు, దానికి తగిన సమాధానాలు తెలుసుకోవచ్చు. సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజలు, ఆదిత్య హృదయం ఒకసారి చదువుకోండి, నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయండి. తర్వాత మీరు విష్ణు సహస్రనామాలు కానీ విష్ణు సంబంధితమైనటువంటి పూజలలో తరచుగా పాల్గొనండి. పెసలు దానం చేయండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం కన్య. కన్యారాశి వారికి ఈ వారంలో కొన్ని ప్రధానమైన మార్పులు రాబోతున్నాయి. ఈ వారం ప్రారంభం మాత్రం కొంత ఉత్సాహంగానే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఆలోచన చేస్తారు. ఖర్చులు వివిధంగా ఎక్కువగా ఉంటాయి. అకాల భోజనాలు, కొంత గృహ సంబంధమైన వ్యవహారాలు అసౌకర్యం ఉండవచ్చు. కొంత వాదోపవాదాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మీకు 20, 21, 22 మధ్యాహ్నం వరకు ఉన్న పరిస్థితులు ఆ విధంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మీకు ఎవరైనా బంధువులు కానీ మిత్రులు కానీ మీ గృహానికి రావచ్చు. తర్వాత అందరితో మంచి సంతోషకరమైనటువంటి కాలక్షేపాలు చేయడానికి 23, 24వ తేదీలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఉత్సాహంతో ఉంటారు, ఇతరులను కూడా ఉత్సాహపెడతారు. అయితే కొంతమంది ఏదైనా సామాజిక పరమైనటువంటి పనుల యందు కానీ వైద్య సహకారాలు అందజేయడంలో కానీ ఇట్లాంటి విషయాలు కొంత చేస్తుంటారు. అయితే దీంతోపాటు మీరు ఏదైనా గ్రూప్ డిస్కషన్లో పాల్గొని కొన్ని విషయాలలో తీవ్రంగా ఆలోచించడం, చర్చించడం కూడా చేయవచ్చు. ఎక్కువగా రాజకీయపరమైనవి, మతపరమైన విషయాలకు ఎక్కువగా చర్చనీయాంశాలుగా ఉంటాయి. అదేవిధంగా మీరు భావోద్వేగాలకు బాగా లోనయ్యే అవకాశాలు కన్యారాశి వారికి 23, 24వ తేదీల్లో కలుగుతున్నది ఒక ప్రత్యేకత. 25, 26వ తేదీలు సాధారణంగా ఉంటాయి. గృహ సంబంధమైన బాధ్యతలే ఉంటాయి. వృత్తిపరమైనటువంటి బాధ్యతలే ఉంటాయి. ప్రయాణాల్లో స్వల్ప అవరోధాలు ఏర్పడవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి వారికి ఈ వారాంతంలో కొంత మార్పులు మాత్రం ప్రత్యేకంగా రావడం మూలకంగా తాపకోపస్తదా భీతి సర్వదా క్లేశజీవనం, ఏదో ఒక తెలియని ఆందోళన, మానసిక ఆందోళన, శారీరకంగా అనీజీ ఇత్యాదులన్నీ కూడా కలుగుతాయి. బంధువులతో విరోధాలు లేకుండా చూసుకోండి. ముఖ్యంగా కన్యారాశి వారు వృత్తిపరమైన విషయంలో ఇతరులతో కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు మీకు మున్ముందు కొంతకాలం జరగబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత సాధారణంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.
విశేషంగా మీ వ్యక్తిగతమైన జీవితంలో ఏవైనా కీలక నిర్ణయాలకు కూడా ఇది అనుకూలమైనటువంటి విషయం కాదు. అయితే తరచుగా కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంత దైవ చింతన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కన్యా రాశికి సంబంధించి ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు తరచుగా వాద వివాదాలు కుటుంబ వ్యవహారాలలో కానీ వృత్తిపరంగా కానీ లేదా మీ కింద పనిచేసే వారితో కానీ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కూడా కొంత అనుకూలత ప్రతికూలతగా కనబడుతున్నది. చిత్తా నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారు మీ యొక్క వ్యక్తిగత విషయాలు, సంతానపరమైన విషయాలలో, ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏది ఏమైనా కన్యా రాశికి సంబంధించి కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కుజ దోషము వర్తించదు. ఈ వివరాలు మీకు వీడియో ప్రారంభంలో తెలియజేశాను. మీరు మరిన్ని విషయాలకు మీరు నేరుగా మాతో సంప్రదించవచ్చు, విషయాలను అవగాహన చేసుకోవచ్చు. ఎందుకంటే కేవలం నక్షత్ర పరంగానే తెలియజేశాను, రాశి పరంగా కూడా కొన్నిటికి ఉంటాయి. అయితే నక్షత్రపరమైనటువంటి విధానంలో కుజదోషం వర్తించదని చెప్పడం జరిగింది. కన్యా రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ ఈ వారంలో రాహు కేతువులకు ప్రాధాన్యత ఇవ్వండి. రాహు కేతువులకు అర్చన చేయండి, స్తోత్రాలు పఠించండి. అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించి కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి అప్పుడప్పుడే ప్రయాణాలు చేసి అలసిపోయి కొంత సేద తీర్చుకునేటువంటి అవకాశాలు ఈ వారం ప్రారంభంలో కనబడుతున్నాయి. కొంత ఆందోళన నుంచి దూరం అయిపోతారు. ప్రత్యేకమైనటువంటి సమస్యలను పరిష్కరించుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి అవన్నీ ఏర్పరచుకొని ఈ యొక్క దినాంతం వరకు అనుకూలత అయిపోయి మీకు 21, 22 మధ్యాహ్నం వరకు కూడా ఉన్న పరిస్థితులు చాలా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలుగజేస్తున్నాయి తులారాశి వారికి. కొంతమందికి ఉద్యోగ సంబంధమైన నిర్వహణలో సమస్యలు కానీ, వృత్తిపరమైనటువంటి సమస్యలు కానీ, అయిన వారితో ఇబ్బందులు కానీ ఉన్నటువంటి సమస్యల పరిష్కారాల మార్గంగా మీరు కొంతవరకు ఉపశమనం పొందుతారు. చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. 22, 23, 24వ తేదీల్లో చాలా వరకు మీకు ఆర్థికపరమైన విషయాలు కొంత ఆందోళన ఉండవచ్చు. కుటుంబ వ్యవహారాలలో కూడా ఏదో ఒక తెలియని సంఘర్షణ, కొంతమంది ఉపవాసాలు, ఏదో కొన్ని నియమాలు నిష్ఠలకు సంబంధించిన విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఏది ఏమైనా 22, 23, 24 తులారాశికి సంబంధించి ఇది సాధారణమైన రోజులుగానే భావించాలి. ఎలాంటి వ్యవహారాలు ఇందులో మీకు అనుకూలతగా లేదు. దీన్ని బట్టి మీరు కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అంటే ఆర్థికపరమైన విషయంలో లేదా ఆరోగ్యపరమైన విషయంలో అశ్రద్ధ చేయకూడదు. ఆర్థికపరమైన విషయంలో తొందరపాటు పనికిరాదు. 25, 26వ తేదీలలో కొన్ని పరిస్థితులు మెల్లమెల్లగా మీకు అనుకూలిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా 25, 26వ తేదీలలో దూర ప్రయాణాలను మాత్రం మీరు చేయకండి. ఏవైనా వస్తువులు కొత్తగా కొనుగోలు చేయకండి. మొత్తం మీద మామూలు జీవితానికి మీకు అనుకూలంగా ఉంటుంది. కొంత సౌఖ్యకరమైన జీవితం పొందగలుగుతారు. కొంత ఉపశమనంతో ఉండగలుగుతారు. అయితే ఈ వారాంతంలో తులారాశి వారికి ఒక ప్రత్యేకత రాబోతున్నది. ఏమిటంటే మున్ముందు మీకు ఆర్థికపరమైన విషయాలలో మీకు కొంత ఊరట కలగవచ్చు. కొంత నిష్ఠూరంతోనైనా మీకు రావలసిన డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. బంధువులకు మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైన వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నిష్ఠూరంతో డబ్బును సంపాదించుకుంటారు. అలాగే అకాడమిక్గా కళా సంబంధం కానీ, అకాడమిక్ విద్యా సంబంధమైన విషయాలలో కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. కొంత శ్రమతో పనులు సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఈ విధంగా మీ యొక్క ఆర్థికపరమైన వ్యవహారాలకు కూడా ప్రాధాన్యత, అంటే గత కాలంగా మీకు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పనులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే కొంత నిష్ఠూరంతో జరుగుతాయి. కొంత శ్రమతో ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ తులారాశి వారికి ఒక విచిత్రమైన ప్రవృత్తి
ఈ వారంలో ఏర్పడబోతున్నది. దీని మూలకంగా కొంతకాలంలో మీ సమస్యలు ఈ విధంగా ఉండి తర్వాత మీకు అనుకూలత ఏర్పడబోతున్నది. ఇది ఒక రకంగా అనుకూలతనే ఉంది, కానీ అనుకూలతలో ప్రతికూలతలు, ఇది చెప్పడం కొద్దిగా ఇబ్బంది. అనుకూలతలు ప్రతికూలతలు, కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు ప్రయాణ సూచనలు, అదేవిధంగా గృహ సంబంధమైన వ్యవహారాలలో కొంత ఖర్చులు, మరి మీరు కోరుకున్నాయో, పిల్లలు కోరున్నాయో, లేదా కుటుంబ సభ్యులు కోరుకున్నటువంటి కొన్ని కోరికలకు మీరు ద్రవ్యాన్ని బాగా ఖర్చు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు అన్ని వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలే పొందుతున్నారు. కొంత కుటుంబ వ్యవహారాలలో ఇతరుల తృప్తి కోసానికైనా మీరు కొంత ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది, కానీ కొంత సంతృప్తికరమైనటువంటి వ్యవహారాలే ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఉత్సాహకరమైనటువంటి వాతావరణం, ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంత ఊరట, మీకు రావలసిన డబ్బు సకాలంలో రావడం, అది సొంత వాళ్ళతోనైనా ఇతరులతోనైనా వచ్చే డబ్బు వచ్చే అవకాశాలు ఈ వారంలో ఎక్కువగా కనబడుతున్నాయి. కొంతమంది వాహనాలు మార్పులు చేర్పులు చేసే అవకాశాల గురించి కూడా ఆలోచిస్తుంటారు. దానికి సంబంధించిన విషయంలో కూడా కొంత అనుకూలతనే ఉంది. తులారాశికి సంబంధించినంత వరకు వ్యవహార రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కొత్త ప్రయోగాలు చేయవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నంత వారు నిష్ఠూరంగా కొన్ని ఫలితాలు అనుభవిస్తారు. సాధారణ ఉద్యోగాలు, ఉన్నత ఉద్యోగాల్లో చేసేవారికి కూడా కొంత ఊరట కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ వారంలో ఏర్పడుతున్న పరిస్థితుల వల్ల మీరు కేవలం ఆర్థిక ఆరోగ్య పరిస్థితులకు, కొంతమందికి శస్త్రచికిత్సలు కూడా జరగవచ్చు, అంటే శుభకరంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి వారికి కొంత ఈ వారం అనుకూలతనే ఎక్కువగా ఇస్తున్నది. తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్ర జాతకులకు కుజదోషము వర్తించదు. ఈ కుజదోషానికి సంబంధించిన వివరాలు ఈ వీడియో ప్రారంభంలో కొంతవరకు తెలియజేశాను. మిగతా విషయాలు మీరు మాతో సంప్రదించినట్టయితే కుజదోషానికి సంబంధించిన విషయాలన్నిటి కూడా తెలియజేస్తాము. కాబట్టి కేవలం నక్షత్ర పరంగా కుజదోషము వర్తించదు, రాశి పరంగా కూడా కొంతమందికి ఉంటాయి, అది వేరే విషయం. అయితే మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలలో చాలా వరకు కేతు జపం చేసుకోండి, బుధుని గురించి విష్ణు అష్టోత్తరాన్ని పఠించండి, ఏదైనా విష్ణు దేవాలయాన్ని సందర్శించండి. మీరు అయినంత వరకు మేడి చెట్టు ప్రదక్షిణ కూడా చేయండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం, చాలా ఉత్సాహంతో ఉంటారు. ఉత్సాహమైన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు, బంధుమిత్రుల సమాగంలో ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఆకస్మికంగా ఒక ప్రయాణం సంభవించే అవకాశాలు ఉన్నాయి, కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ఆ విధంగా మీకు 21, 22 మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రయాణ సూచనలతో కానీ, ఏదో ఒక ఆందోళనతో కానీ, కొన్ని జటిల సమస్యలు కానీ, మీవి కాక ఇతరుల విషయంలో కానీ ఆలోచించడం జరగవచ్చు. అకాల భోజనాలు కూడా ఉంటాయి, అకాల నిద్రలు, అంటే అకాల భోజనాలు, నిద్రలేమి, కొంత మానసిక శారీరక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశికి సంబంధించినంత వరకు స్త్రీలకు కూడా కొంత అనీజీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 22, 23, 24వ తేదీలలో ఉన్నటువంటి పరిస్థితులు కొంత మౌనంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు, పెద్దల యొక్క సముదాయంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి వైద్య సహకారాలు, వైద్య సదుపాయాలు, లేదా పేషెంట్స్కి అంటే తను తీసుకొని వైద్యుల సందర్శన చేయడం కూడా జరగవచ్చు. ఔషధ సేవల గురించినటువంటి ఆలోచనలు కూడా కొంతగా ఉంటాయి. వృశ్చిక రాశికి సంబంధించినంత వరకు మరికొంతమంది దుర్వ్యసనాలకు, దురభ్యాసాలకు సంబంధించినంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత కీలక నిర్ణయాల విషయంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోయేటువంటి అవకాశాలు కూడా 23, 24 కనబడుతున్నాయి. అయితే జాగ్రత్త వహించవలసినటువంటి అవసరాలు. 25, 24వ తేదీలలో మీ స్వవిషయంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. అనుకున్న దానికన్నా ఎక్కువగానే సాధిస్తారు.
కానీ సంఘర్షణాయుతమైనటువంటి జీవితం, ఎక్కువ ఆలోచనలతో సతమతమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ వారాంతంలో కలుగుతున్న మార్పు సర్వాంగేషూష్ణ సంతాప సర్వదోషాష్టమారణం అకస్మాత్ కలహశైవ, ఆకస్మిక కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు వృశ్చిక రాశి వారికి కనబడుతున్నాయి. తర్వాత మీకు శరీరంలో ఊహించని మార్పులు కూడా కలుగుతున్నాయి. కొంతమందికి చర్మ సంబంధమైనది కానీ అజీర్ణ సంబంధమైనవి కానీ కొంత మార్పులు అన్నమాట. కాబట్టి వృశ్చిక రాశి వారు మీకే కాకుండా మీ పిల్లల విషయంలో కూడా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కొంత ద్రవ్యం కూడా విషయంలో కూడా రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు, అంటే ఈ మార్పులన్నీ ఈ వారంలో కలుగుతాయని కాదండి. ఈ వారంలో కలుగుతున్న మార్పులన్నీ కూడా మీ ఆలోచన సరళు ఇన్ని విధాలుగా పోతూ ఉంటుంది. తర్వాత ముందు ముందు కొన్ని విషయాలలో మీకు ఈ యొక్క ధోరణి కనబడుతుందని తెలియజేయడం నేను చెప్పగలుగుతున్నాను. అయితే మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఆలస్యంగానైనా దీర్ఘకాలిక ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి. సత్వర ప్రణాళికలు, షార్ట్ టర్మ్ కండిషన్స్లో ఉండేటువంటి పనుల విషయంలో కొంత ఆందోళన చెందుతారు. విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత అనుకూలత ప్రతికూలత రెండు కనబడుతున్నాయి. ఆర్థిక పరంగా కొంత అనుకూలతగా ఉంది. బంధువులతో కానీ ఇతరులతో కానీ నిష్ఠూరాలు పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. అయినా మీరు కొన్ని పనులు సాధించుకోగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అనుకూలత బాగానే కనబడుతున్నది. అయితే ఆరోగ్య పరిస్థితుల విషయంలో పెద్దగా ఆందోళన చెందవలసినటువంటి అవసరం జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మాత్రం లేదు. అయితే దూర ప్రయాణాలు, అనుకోని ప్రయాణాలు కలిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కుజదోషానికి సంబంధించి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అనురాధ నక్షత్ర జాతకులకు కుజదోషము వర్తించదు. ఇది కేవలం నక్షత్ర పరంగానే తెలియజేశాను. దీని వివరాలు కొన్ని మీకు వీడియో ప్రారంభంలో కూడా ఉన్నాయి. మరిన్ని వివరాలకు మీరు నేరుగా మాతో సంప్రదించవచ్చు. మీ యొక్క సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో వ్యక్తిగత జీవితం సాధారణంగానే ఉంది. సాంఘిక సోషల్ లైఫ్లో కూడా కొన్ని మార్పులు కలగబోతున్నాయి. మరి ప్రొఫెషనల్గా దీని విషయంలో మాత్రం మీరు ఎక్కువగా శ్రమించి ముందుకెళ్తారు. కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ చంద్ర జపం, బుధుని యొక్క జపం లేదా ఈ రెండు గ్రహాలకు సంబంధించిన స్తోత్రాలు చక్కగా చేసుకోండి. అదేవిధంగా ఎన్నడైనా మీరు ఈ యొక్క బుధ ప్రీత్యర్థం పెసలు దానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. అయినంత వరకు వృశ్చిక రాశి వారు శుక్ర శనివారాలలో దూర ప్రయాణాలు కానీ ఏవైనా కొత్త వస్తువులు కొనుగోలు చేయడం కానీ అంత అనుకూలం కాదు. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ఇష్టసిద్ధి సదారోగ్య బంధుమిత్ర సమాగమ రాజదర్శన సల్లాపం. ధనుర్రాశి వారికి అత్యంత ఉత్సాహంతో ఈ వారం 20, 21, 22 తేదీ మధ్యాహ్నం వరకు ధనుర్రాశి వారికి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీరు చేస్తున్న పనుల యందు, మీ ఉద్యోగాల యందు, మీ వ్యవహారాల యందు చాలా ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్ర సమావేశాలు, ఏవైనా విందులు వినోదాలకు సంబంధించిన విషయాలు, ప్రత్యేకమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు, ఆర్థికంగా చాలా అనుకూలత, ఆరోగ్యపరంగా కూడా అనుకూలత ఇత్యాదులన్నీ కూడా ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి దాదాపుగా 22 తేదీ మధ్యాహ్నం వరకు ఉన్న పరిస్థితులు చాలా సంతోషకరంగానే కనబడుతున్నాయి. 22వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రయాణ సూచనలు, ఆకస్మిక ప్రయాణాలు, కొంత ద్రవ్యపరమైనటువంటి ఖర్చు, ఇతరులతో వాదోపవాదాలు, కొంత మానసికంగా అశాంతి, కుటుంబ వ్యవహారాల్లో కూడా అశాంతి, అనుకోకుండా ఎవరైనా పెద్దల ఆరోగ్యంలో కొన్ని మార్పులు ఇత్యాదులని కూడా కనబడుతున్నాయి. 22, 23, 24వ తేదీలలో మీరు కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా దేవాలయ సందర్శనలు కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైద్యశాలలు,
హాస్పిటల్స్ సందర్శించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, ఇతరుల నిమిత్తం కూడా. ఏదేమైనా ధనుర్రాశికి సంబంధించినటువంటి వరకు స్త్రీలు 22, 23, 24వ తేదీలలో కొంతవరకు మీ శారీరక ఆరోగ్యాల గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి వృత్తిపరమైనటువంటి విషయాలలో కానీ ఆర్థికపరమైన కీలక నిర్ణయాలు కానీ అన్నిటికీ దూరంగా ఉండాలి. స్త్రీలకు కొంతవరకు ఋతు సంబంధమైన సమస్యలతో బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి. తదుపరి 25, 26వ తేదీ అంటే మీకు 24వ తేదీ దినాంతం నుంచే 25, 26వ తేదీలన్నీ కూడా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ధనుర్రాశి వారికి ప్రత్యేకంగా కనబడుతున్నది. తర్వాత అన్ని విధాల మీ సమస్యలకు పరిష్కారాలు ఏర్పడతాయి, ఆనందంగా ఉంటారు, సంతోషకరంగా ఉంటారు. ఇలాంటి విషయాలు ఉన్నాయి. అయితే ఈ వారాంతంలో ఒక మార్పు, భార్యా తరఫు బంధువులు లేదా వృత్తికి సంబంధించిన విషయాలలో మీకు పరస్పర అవగాహన లోపం కానీ సంఘర్షణ కానీ ఉంటుంది, లేదా ప్రత్యేకంగా వారితో సమావేశాలు ఉంటాయి. అయితే మీరు ఎవరితోనూ ఏ విషయంలోనూ అతిగా మీరు వాదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇందులో మీకు బంధువర్గ సమావేశాలు, మిత్రవర్గ సమావేశాలు, వివిధ రకాలైనటువంటి చర్చలు, రకరకాలుగా దీంట్లో మీకు మాతృ సౌఖ్యంచ సంతోషం నవధా బుద్ధి ప్రారంభ కార్యస్య. ఒక్కొక్కసారి మీరు మూర్ఖంగా ఒక పట్టుదలతో అది మీకు బాగోలేదు అని తెలిసినా, ఇతరులు బాగోలేదని చెప్పినప్పటికీ కూడా నేను నిర్ణయించుకున్నాను, నేను తీసుకున్న నిర్ణయానికి మార్పు లేదు అనే ఒక మొండి వైఖరితో కూడా ధనుర్రాశి వారు ప్రవర్తించి కొంత నష్టపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత విజ్ఞతతో వాస్తవంగా ధనుర్రాశి వారికి ఈ మధ్యాహ్నం ఈ వారాంతంలో ధనుర్రాశి వారికి ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులలో ఇంగిత జ్ఞానము కానీ ఒక లాజిక్ సెన్స్ను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇతరులు అనుకుంటారు, ఏంటి ఇంత తెలివైన వాడు ఇలా చేస్తున్నాడు ఏంటి అబ్బా అన్నట్టుగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటినీ మీరు గమనిస్తూ ముందుకండి. ప్రత్యేకించి వాహనాలు మార్పులు చేర్పులు చేయకండి. ప్రయాణాలలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రత్యేకంగా విద్యార్థులు శ్రద్ధ వహించాలి విద్య విషయంలో. మెడికల్ ఫీల్డు, న్యాయశాస్త్రానికి సంబంధించిన వాళ్ళు, సాఫ్ట్వేర్కి సంబంధించినంత వారు, విదేశీ వ్యవహారాలతో అనుబంధం ఉన్నవాళ్ళు, విదేశీ ప్రయాణాలకు సంబంధించినంత వాళ్ళు అందరూ కూడా కొంతవరకు జాగ్రత్తగా ఈ వారంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మున్ముందు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు, వాటికి సంబంధించిన విషయాలు అనుగుణంగా నడుచుకోవడానికి మీరు ప్రయత్నించవలసి ఉంటుంది. ఒక మార్పు అనేది ఈ విధంగా కలుగుతున్నది. మూలా నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు ఆర్థికపరమైన విషయంలో, కుటుంబ వ్యవహారాలలో ఎక్కువగా మీరు కొంత మనస్తాపం చెందుతారు. వాద వివాదాలు ఉంటాయి, కానీ నెమ్మదిగా మీరు సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ప్రత్యేకించి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే అవకాశాలు, కుటుంబ పరంగా కానీ పిల్లలకు సంబంధించి కానీ ఏదైనా ఒక మార్పులు చేర్పులు చేసుకుంటారు. చాలా సంతోషకరమైన వాతావరణాన్ని ఈ వారంలో కలుగుతున్న మార్పుల్లో పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు తరచుగా వాద వివాదాలు, ఆర్థికపరమైన విషయంలో కుటుంబ సభ్యులతో వాద వివాదాలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ధనుర్రాశికి సంబంధించి రాజకీయ రంగంలో కానీ, వృత్తి వ్యాపార రంగంలో కానీ, కళారంగంలో కానీ, మీ ఇతర రంగాలు ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కూడా కొంత అనుకూలమైన వాతావరణం అని చెప్పవచ్చు. కొంత మంచి చెడు నిర్ణయించుకొని ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ధనుర్రాశికి సంబంధించి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కుజదోషము వర్తించదు. నక్షత్రపరంగా చూసినట్టయితే ఈ వివరాలు మీకు వీడియో ప్రారంభంలో కొన్ని తెలియజేశాను. ఇంకా మీకు ఇన్ని సందేహాలకు మీరు నేరుగా మాతో సంప్రదించవచ్చు, తగిన సమాధానాన్ని తెలుసుకోవచ్చు. మొత్తం మీద ధనుర్రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేక పరిహారాలు, విష్ణు అష్టోత్తరము లేదా విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో
కొంత అలసత్వం ఉన్నప్పటికీ కూడా దినమధ్యం నుంచి మంచి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మకర రాశి వారికి 20వ తేదీ మధ్యాహ్నం నుంచి 21, 22 ఈ తేదీలన్నీ కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. 23, 24వ తేదీలు కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. దీనిలో మీరు సంకల్పించుకున్న పనులను నెరవేరుతాయి. బంధుమిత్ర సమావేశాలు ఉంటాయి. ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాట్లు ఉంటాయి. చాలా కాలం తర్వాత కలుసుకునేటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ కలుసుకునే అవకాశాలు, ఏదైనా దూరదేశపు సమాచారం అందుతుంది. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొంతమంది ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. కొంతమంది దేవాలయ సందర్శన కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కొంత సామాజిక స్పృహతో ఏదైనా సామాజిక సహకారానికి సంబంధించినటువంటి కొన్ని పనుల యందు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి వైద్య సదుపాయాలు ఇతరులకు కలగజేయడము, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ కానీ మెడికల్ సర్వీసెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా కనబడుతున్నాయి. తర్వాత మీ మీద ఆధారపడిన పెద్దలు ఎవరైనా ఉంటే చక్కగా వారికి తగిన సహకారాలు అందచేయండి, వైద్య సహకారాలు అందచేయండి, అనుకూలంగా ఉంటుంది. ఎవరితో కూడా వాద వివాదాలకు కొంతవరకు దూరంగా ఉండండి. 25, 26వ తేదీలో మకర రాశి వారికి అనుకోని ప్రయాణం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కానీ మిత్రుల మధ్యన కానీ కొంత ఎడం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత భార్యా తరఫు బంధువులతో కూడా కొన్ని ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏదున్నా మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి 24వ తేదీ వరకు అనుకూలంగానే ఉంది. అయితే 25, 26వ తేదీలలో మీరు దూర ప్రయాణాలు మాత్రం చేయకండి. ఏవైనా కొత్త వస్తువులు కొనకండి. అయినంత వరకు సాధారణమైన జీవితానికే ప్రాధాన్యత ఇవ్వండి. అధికమైన చింతన కూడా మీకు అంత అనుకూలం కాదు. దేహారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్యన ఆకస్మిక కలహాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. ఈ వారాంతంలో కలుగుతున్న ఒక మార్పు మకర రాశి వారికి ఆర్థికపరమైన విషయంలో కానీ స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో కానీ మీకు కొంతవరకు మీ తోబుట్టువులు సోదరులతో ఇబ్బందులు కానీ న్యాయపరమైన విషయాలు కానీ ఇట్లాంటి విషయాలు చర్చ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీ కింద పనిచేసే వారితో కానీ పై అధికారులతో కూడా కానీ కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారు ఆర్థికపరమైన విషయాలు స్థిర చరాస్తుల విషయాల్లో కొంతవరకు గూఢంగా ఉండి అంటే నెమ్మదిగా ఉండి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఉండి వ్యవహారాలను మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అయినంత వరకు కూడా మరి జ్ఞాతుల చేత అంటే కొంతమంది విషయంలో కొన్ని లీగల్ కాంప్లైంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటన్నిటి విషయంలో కొంత ధైర్యంగానే ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. కొంత ధైర్యం చేసే ముందుకు ఉండండి, కానీ ఎక్కువగా నిష్ఠూర పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొంతవరకు మీకు కుటుంబ సభ్యులతో కానీ తోడబుట్టిన వారితో కానీ మీ కింద పనిచేసే వారితో కానీ వాద వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో కూడా కొన్ని ఏర్పడేటువంటి అవకాశాలు సమస్యలు అంటే వాదనలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ఆర్థికంగా కొంత అనుకూలతగా ఉంది. కొంత లాభాన్ని గడిస్తారు. లేదా గృహ సంబంధమైన వ్యవహారాలు ఏదైనా వస్తువును కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు భార్యాభర్తలతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ప్రయాణాలు కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. విరోధ శత్రుపీడాచ జ్ఞాతీనాంచ విరోధత ఆయాసో ధారపుత్రాదై మీరు మీ కుటుంబ సభ్యుల గురించి లేదా మీ బంధువర్గాన్ని గురించి మీకున్నటువంటి జ్ఞాతి అంటే పాలువాళ్ళు ఏదో ఒకరితో కలిసినటువంటి ఒక వ్యవహారంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్త వహించవలసి ఉంటుంది. దీనికి గాను మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పరిహార పూజ విష్ణు సహస్రనామము, విష్ణు అష్టోత్తరము, విష్ణు దేవాలయ సందర్శన చేయండి. చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే కుజదోషానికి సంబంధించి ఉత్తరాషాఢ నక్షత్రము శ్రవణ నక్షత్ర జాతకులకు
కుజదోషము వర్తించదు. ఈ వివరాలు మీకు వీడియోలో కొంతవరకు తెలియజేశాను. మరిన్ని వివరాలకు మీరు నేరుగా మాతో సంప్రదించి సమాధానాలు తెలుసుకోవచ్చు. మరి మకర రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు మాత్రం కనీసం విష్ణు అష్టోత్తరము, విష్ణు సహస్రనామాలన చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించి మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారు ఈ వారం ప్రారంభం 20, 21, 22వ తేదీ వరకు కూడా మీరు ఏ విషయంలో అధికంగా చొరవ తీసుకోరాదు. కొంత లో ప్రొఫైలే మేనేజ్ చేయాలి. ఆలోచనలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. మీరు ఉత్సాహంతో ఉండలేని పరిస్థితులు ఉంటాయి, నిరుత్సాహంతో ఉంటారు. అదేవిధంగా మీ యొక్క క్రమశిక్షణ, మీ విధానంలో మీరు చేసేటువంటి పనుల యందు కూడా మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మానసిక శారీరక అశాంతితో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తదుపరి మీకు 22, 23, 22 దినాంతం 23, 24వ తేదీలలో కొంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కుంభరాశి వారికి. ఒకవైపు అనుకూలత, అందులోనే ఏదో తెలియని ప్రతికూలత. వృత్తిపరంగా అనుకూలతగా ఉంటుంది, లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఇత్యాదులు కూడా ఉంటాయి. ఏవో సామాజికానికి సంబంధించినవి, సంఘానికి సంబంధించినవి, సామాజికానికి సంబంధించినవి, ఒక గొప్ప సముదాయానికి సంబంధించిన విషయంలో కూడా పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశికి సంబంధించి యువతీ యువకులు 22, 23, 24వ తేదీలలో కొన్ని ప్రత్యేకమైన సమూహంతో, ప్రత్యేక సమావేశాలతో కొంత ప్రత్యేకమైన సమయాన్ని కొంత దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పేకాట ఆడేవాళ్ళు, కొంత వ్యసనాలకు లోనైనటువంటి వాళ్ళు, వీరికి సంబంధించినటువంటి విషయాలు కొంత ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు, అంటే అది ఉత్సాహం ఉంటుంది కానీ తన పర్యవసానం అంతా కూడా నష్టపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఒక రకం. మరికొంతమందికి ఏదో తెలియని భయము, ఆందోళన, మంత్రశాస్త్రాలని, తంత్రశాస్త్రాలని వాటి నెంబడి కూడా తిరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మరికొంతమంది ఏదో మెడికల్ రిపోర్ట్స్ చూసుకొని భయపడి ఆ విధంగా కూడా భయపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా విచిత్రంగా ఉందండి కుంభరాశి వారికి 22, 23, 24వ తేదీలు. ఏదేమన్నా మీరు కొంత ఆధ్యాత్మికతోనే ముందుకు పోతే మంచిది. అయితే 25, 26 కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు. దీంట్లో కొంత మీ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. మిగతా విషయాలు, కుటుంబ వ్యవహారాలు, బంధుమిత్రుల సమావేశాలు, సమాగాలు ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. అయితే మీరు మాత్రం ఎక్కడైనా అనుకోకుండా దూర ప్రయాణాలు మాత్రం చేయకండి. తర్వాత ఆర్థికపరమైన వ్యవహారాల్లో మీరు ఎవరికి కమిట్మెంట్ చేయకండి, అది కొద్దిగా ఇబ్బంది. డబ్బు ఇవ్వడం అనేది ఇబ్బంది. డబ్బు వస్తే తీసుకోండి, డబ్బు ఇవ్వడం ఎందుకు ఇబ్బంది అంటే ఈ సందర్భంలో ఇచ్చిన డబ్బు మళ్ళీ మీకు తిరిగి రావాలంటే కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి సమయాన్ని, ఆర్థిక విషయాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి 25, 26వ తేదీలలో. అయితే కుంభరాశి వారు ఇంకొక పని కూడా చేయగలుగుతారు. ఏంటంటే ఏదైనా ఒక వస్తువును, అంటే మీరు కోరిన వస్తువు, అంటే మీ కోరిక ప్రకారం కానీ, మీ కుటుంబ సభ్యుల కోరిక ప్రకారం కానీ, మీరు తలపెట్టినటువంటి కార్యక్రమంలో మీరు వెచ్చించేటువంటి డబ్బు కొంత అధికంగా ఉండి ఆ తర్వాత పశ్చాత్తాపడతారు. ఎందుకు ఏదైనా ఒక వస్తువు కొనడం తర్వాత అబ్బా ఎందుకు తీసుకుందాం అబ్బా అని. మణిమూలార్థలాభంచ సదా సౌఖ్యం నరస్యచ. మరి ఏదో ఒక వస్తువును, ఉపయోగకరమైన వస్తువు కదా అని కొనేస్తారు, తర్వాత బాధపడతారు. అందుకు కొంత ఆలోచన చేస్తూ అది 1, 2 సార్లు ఆలోచించి చేయండి. తర్వాత మీకు ఏదో ఒక విషయంలో నిరంతరం చర్చించడము, వాదించడము, ఒక సబ్జెక్టు మీద వాదించడం, ఇట్లాంటివి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ కలగబోతున్నది కుంభరాశి వారికి. అయితే కుంభరాశి వారు రాజకీయ రంగంలో, వ్యవహార రంగంలో ఉన్నటువంటి వారు 23, 24, 25 తేదీలను కొంచెం జాగ్రత్తగా తీసుకోండి.
మీ కమిట్మెంట్స్ చాలా ఆలోచించి చేసే కమిట్మెంట్సే అనుకూలంగా ఉంటాయి, లేకపోతే అన్ని ప్రతికూలతలు కూడా ఏర్పడతాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. అదేవిధంగా కొంత రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్త వ్యవహరించాలి ఈ కాలాన్ని. శతభిష నక్షత్ర జాతకులకు కొంత సమిష్టి మిశ్రమ ఫలితాలు పొందుతున్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కొంతవరకు అనుకూలత ఏర్పడుతున్నది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కుంభరాశికి సంబంధించినంత వరకు కొన్ని ప్రత్యేకమైన మార్పులు వస్తున్న మూలకంగా మీరు ఎక్కువగా ఆందోళన చెందకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు, రాహు కేతువులకు సంబంధించినటువంటి పూజలు ఎక్కువగా చేసుకోండి. ఆ గ్రహాలను వరకు సంతృప్తికరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, అంటే పునస్కారాలతో. అలాగే బుధ ప్రీత్యర్థం కూడా పెసలు దానం చేయండి. విష్ణు సంబంధమైన స్తోత్రాలు పారాయణం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. కుజదోషానికి సంబంధించినంత వరకు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర ఈ 3 నక్షత్రాలకు కుజదోషము వర్తిస్తుంది అని ఉంది. కానీ టోటల్గా కుంభరాశికి కుజదోషం వర్తించదు అనేది కూడా ఉంది. సరే, ఏ సందేహాలు ఎలా ఉన్నా మీరు నేరుగా మాతో సంప్రదించవచ్చు, సమాధానం తెలుసుకోవచ్చు. కొన్ని విషయాలకు, మరిన్ని వివరాలకు ఈ వీడియో ప్రారంభంలో కూడా కొంత నక్షత్రపరంగా తెలియజేశాను, చూసుకోవచ్చు. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఏదో తెలియని ఆందోళనతో 20, 21వ తేదీ, 22వ తేదీ వరకు మానసిక ఆలోచనలు, విచారాలు ఎక్కువగా ఉంటాయి. శారీరకంగా కూడా కొంత అనీజీగా ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు చాలా ఇబ్బందికరంగా 20, 21, 22 వరకు ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 23, 24వ తేదీ కూడా చాలా ముభావంగా ఉంటారు. ఏ విషయంలో కానీ ఆహార విషయంలో రుచించదు. పనులు చేయాలంటే కొంత వెనక ముందు. ఉద్యోగ నిర్వహణలో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా పాలు పంచుకోలేని పరిస్థితి ఉంటుంది. తర్వాత ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటారు. తర్వాత మీకున్నటువంటి చిన్న అనుమానాలు పెనుభూతాలుగా కనబడతాయి. భూతద్దంలో అంటే ప్రతి సమస్యను భూతద్దంలో పెట్టి చూసుకోవడం జరుగుతుందా అన్నట్టు ఉంటుందన్నమాట. అయితే 25, 26 పరిస్థితులు కొంత నెమ్మదిగా ఉంటాయి. మీనరాశి వారికి అయినంత వరకు ఈ వారం సాధారణంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీనరాశి వారికి భార్యా తరఫు బంధువులతో కానీ, మాతృవర్గపు బంధువులతో కానీ పరిచయాలు ఉంటాయి. వారికి సంబంధించిన విషయాలను ఎక్కువగా ఆలోచిస్తారు. అంటే తల్లిగారు వైపు కానీ, అత్తగారు వైపు ఉన్న బంధువులతో కానీ ఆ సమస్యలు, అటు మాతృవర్గ సమస్యలు, అటు భార్యావర్గపు తరఫు భార్య లేదా భర్త. తర్వాత దూర ప్రయాణాల గురించి ఉన్నటువంటి ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా వరకు మీనరాశికి సంబంధించి రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగానే అడుగులు వేయాలి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కూడా కొంత జాగ్రత్తగానే అడుగులు వేయాలి. కొత్త ప్రతిపాదనలు, కొత్త ఆలోచనలు ప్రారంభించడానికి అంత అనుకూలం కాదు. తర్వాత షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతవరకు రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వాహనాల మార్పులు, చేర్పులకు అంత అనుకూలం కాదు ఇప్పుడు. ఈ వారమే కాదు, మున్ముందు కూడా కొంతవరకు గృహ బాధ్యతలు, గృహప్రవేశాలు, వాటికి సంబంధించిన విషయాలు కూడా కొంత వాయిదా వేసుకోవాలి. ముఖ్యంగా ఇళ్ళు అమ్మకాలు, కొనుగోళ్ళు, ప్లాట్లు అమ్మడాలు, కొనుగోళ్ళు, వీటికి సంబంధించిన విషయాలు కూడా మీరు తొందరపాటు పనికిరాదు. ఇప్పుడు ఏది చేసినా మేజర్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ కీలక వ్యవహారాలు, కీలక నిర్ణయాలకు సంబంధించి మీరు మరికొంతకాలం వేచి చూసి తర్వాత చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి అన్ని విధాల ఆందోళనతో కూడినటువంటి తాపత్రయం, తెలియని భయం, తెలియని ఆందోళన, ఏం చేయాలో తోచక మీరు అప్పుడే ఆవేశంలోకి వస్తారు, అప్పుడే ఉద్రేకంలోకి వస్తారు, అప్పుడే పంచాయతీలలో వస్తారు. కాబట్టి ఇది కుటుంబ వ్యవహారాల్లో మీనరాశికి సంబంధించినంత వరకు భార్యాభర్తల యొక్క విషయంలో కొంత అవగాహన లోపాలు కూడా ఏర్పడి
ఆకస్మిక కలహాలు కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. అయినంత వరకు మీరు బంధువర్గాలతో ఆర్థికపరమైన విషయాలకు దూరంగా ఉండండి. అలాగే వైద్య సంబంధమైనటువంటి శస్త్రచికిత్సలు కానీ వైద్య సంబంధమైన పరీక్షలు చేయించుకోవడానికి కూడా కొంత జాగ్రత్తగా ఈ వారాన్ని ఉపయోగించుకోకండి. తర్వాత గృహ నిర్మాణాలకు సంబంధించి కానీ వివాహ కీలక నిర్ణయాలకు కానీ ఈ వారం అంత అనుకూలం కాదు. ఈ వారాన్ని కొంతవరకు సాధారణంగానే తీసుకోవడం మంచిది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కొంతవరకు మెరుగ్గా ఆర్థికంగా ఏదో ఒక ఉత్సాహాన్ని అయితే కలుగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు నిరంతరం ఏదో ఒక ఆలోచన ఆవేదన అనేది ఉంది ఈ వారంలో. రేవతి నక్షత్ర జాతకులకు కొంత కష్టం ఉన్నా మీదికి మాత్రం సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద కుజదోషానికి సంబంధించినంత వరకు ఆలోచన చేస్తే ఉత్తరాభాద్ర నక్షత్రానికి కుజదోషం వర్తించదు, రేవతి నక్షత్రానికి కూడా కుజదోషం వర్తించదు అని చెప్పబడుతున్నది. దీని విషయాలు మీకు వీడియో ప్రారంభంలో తెలియజేశాను. మరిన్ని సందేహాలకు మీరు మాతో నేరుగా సంప్రదించవచ్చు, సమాధానాలు తెలుసుకోవచ్చు. మొత్తం మీద మీనరాశికి సంబంధించి మీన లగ్నము కానీ మీనరాశి వారు కానీ ఈ వారం కన్నా వచ్చే వారంలో మీకు కొంత అనుకూలతగా ఉంటుందేమో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చేసుకోవలసినటువంటి ప్రత్యేకమైన పూజలు బుధ ప్రీత్యర్థం, కేతు ప్రీత్యర్థం. బుధ కేతు 2 గ్రహాల స్తోత్రాలను మీరు పఠించండి. ఆ యొక్క గ్రహాలకు పూజ చేయండి, శాంతి కలుగుతుంది. అలాగే మీరు ఎవరికైనా ఉచితంగా వైద్య సహకారాలు అంటే మందులు దానం చేయడము ఇట్లాంటివి శస్త్రచికిత్సలకు సంబంధించిన విషయాలు అట్లా సహకరించినట్టయితే కూడా మీకు కొంత ఉపశమనం ఉంటుంది. మీకు తగినటువంటిగా మీకు తోచినటువంటి సహకారాలు చేయవచ్చు. మరి మీరు ఏదైనా ఒక విష్ణు సంబంధమైన దేవాలయం దర్శనం చేసుకోండి. చక్కటి పరిహారాలు మీకు కొంత మనశ్శాంతిని కలుగజేస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు మారుతున్న గ్రహస్థితులు, గ్రహ మార్పులు, గ్రహ ప్రవేశాలను అనుసరించి ఈ వార ఫలితాలు అయినంత వరకు సంక్షిప్తంగా తెలియజేశాను. పరిహారాలు కూడా సూక్ష్మ పరిహారాలే తెలియజేశాను. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మా యొక్క యోగ మంజని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.